హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాననమాట. సో, ఈరోజు వ్లాగొచ్చేసి ఇంకా మొన్న తెచ్చిన సరుకులు ఇంకా అట్లాగే ఉండిపోయాయి. నాకైతే కొంచెం టైం అయితే కుదరడం లేదు. అందులోనూ అయిపోయిన డబ్బాలన్నీ ఇంకా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకో రోజు ఆరబెట్టేకునేలాగా. సో, అందుకనేసి ఇంకా లేట్‌గా అయితే సర్దుతున్నాననమాట. సో, ఇంకా అయిపోయినప్పుడల్లా 1, 2 ఐటెమ్స్ అయిపోయినా సరే ఇంకా తెచ్చుకుంటాను వెంటనే అయితే. సో, ఇదనమాట వ్లాగ్ అయితే. ఇంక ఈరోజు నైటే ఇంకా ఏం చేస్తున్నాననేది చూపిస్తాను. సో, ఇంకిప్పుడైతే మొత్తం ఈ పప్పులన్నీ ఇంకా డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటున్నాను. సో, వీడియో అయితే కంటిన్యూ ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో, ఈవినింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి ఇంకా వ్లాగ్ అయితే. ప్లీజ్ చూడండి. ఇంకా పిల్లలు ఇంకా రాలేదనమాట. ఇంకా 1 అవరో లేకపోతే హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకా వచ్చేస్తూ ఉంటారు. సో, తుఫాన్ కదా. సో, వర్షం వచ్చినా రాకపోయినా సరే ఇంకా ఇంట్లో పని మాత్రం అట్లాగే ఉంటుంది, చేసుకోకపోతే అనమాట. ఇంకా వర్షం వచ్చినా ఏ భూకంపం వచ్చినా ఇంట్లో పని మామూలు ఇంకా అందరికైతే. సో, ఇంక ఈ పిల్లలు వచ్చినాకైతే ఇంకా స్నానాలు అవి చేయించేసి వాళ్ళకైతే ఇంకా హోంవర్క్ అయితే చేయించుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30, 4 అవుతుందనమాట. ఇంకా 1 అవర్ పడుతుంది వాళ్ళు రావడానికైతే. సో, ఈ నైట్ వాళ్ళకైతే ఇంకా ఈరోజు కర్రీ మార్నింగ్ వంకాయ కర్రీ అయితే చేశాను. సో, తినపోతే వాళ్ళకి ఏదన్నా చేద్దామనేసి అనుకుంటున్నాను. చూద్దాం, వాళ్ళు తింటే సరే వంకాయ కూర వేసి పెడతాను, లేకపోతే వాళ్ళ కోసం నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఐటమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో, చేసే ముందు అయితే చూపిస్తాను మీకైతే ఏం చేస్తున్నాను అనేది. సో, ప్రస్తుతానికైతే ఇంకా డబ్బాల్లో స్టోరేజ్ చేసుకుంటున్నాను. టీవీ ఆన్ చేశాను కానీ కాకపోతే అది తిరుగుతూ ఉందన్నమాట. టీవీ అయితే ఇంకా సినిమా చూద్దామని వేసి ఏదో ఒకటి పెట్టానమాట. సో, ఖాళీగానే ఉన్నాను. సో, ఇంకా మధ్యాహ్నం పిల్లలకైతే ఇంకా లంచ్ పెట్టి వచ్చినాకైతే ఇంకా 4 వరకు అయితే కొంచెం ఖాళీగానే ఉంటానన్నమాట. 3:30, 4 వరకు అయితే. సో, ఈ మధ్యలో ఏమన్నా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ టీవీ చూస్తానన్నమాట. సో, ఎప్పుడొకసారి సినిమా పెడతాను. డైలీ ఇంకా చూడను అనమాట టీవీ. ఇంకా ఎప్పుడోసారి చూడాలనిపిస్తే ఇంకా చూస్తాను. అదేమో ఇంకా ఆగిపోయింది, కేబుల్ అయితే రావట్లేదు అనేసి. సో, ఎట్లాగో ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుందాము, చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అనేసి ఇంకా ఇది పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈ పని అయితే సో ఫైనల్లీ ఇంకా వస్తుందనమాట. ఇంకా ఏం పనులు ఉన్నాయి మొత్తం అయితే ఇంకా చేసుకుంటాను. ఇప్పటి నుంచి అయితే ఇంకా పిల్లలు నైట్ కంటిన్యూ చేస్తాను వ్లాగ్ అయితే. సో, ఇంకా కందిపప్పు అయితే అయిపోయిందనమాట. కందిపప్పు కూడా తీసుకొని వచ్చాను. కందిపప్పు చాలా అంటే చాలా రేటుగా ఉందనమాట. అసలు కందిపప్పు ఒకటి ఇంకోటి ఏదో ఉందమ్మా, ఇంకా అదైతే తీసుకొని రాలేదు. ఎలాగో ఉందనేసి ఇంకా అయిపోయినప్పుడు తెచ్చుకుంటాలనేసి తీసుకొని రాలేదు. ఎలాగో ఉందగా అనేసి అనలేదనమాట. ఇంకా టీవీ ఇప్పటికైతే వచ్చిందనమాట. ఇంకెందుకు నాకు పనిచేసే టైంలో ఇంకా వచ్చింది. ఇంకా అదైతే ఇంకా సేపు ఇంకా ఆఫ్ చేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటాను. సో, డైలీ వ్లాగ్స్ అయితే ఇంకా మన ఛానల్లో డైలీకి ఒక వీడియో అయితే కంపల్సరీగా అయితే ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ చాలా దగ్గరలో ఉంది. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కొంచెం రీచ్ అయిపోతాం అనమాట. ఇంకెక్కడైతే కందిపప్పు అయితే వేస్తున్నాను కదా, ఇంకా 1/2 kg అయితే తీసుకొని వచ్చాను. ఆల్రెడీ కొంచెం ఉంది డబ్బాలో అనేసి ఇంకా 1/2 kg అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పప్పు ఎప్పుడో ఒకసారి వండుతాను. ఇంకా డైలీ పని ఇంకా అదే పరంగా పప్పు అయితే వండను. ఎక్కువగా నాకు అవదనమాట. ఇంకెప్పుడో ఒకసారి నెలకు 1 2 సార్లు అయితే పప్పు అయితే చేస్తాను. సో, అందుకనేసి ఇంకా సగం అయితే అది 1/2 kg అయితే సరిపోద్ది అనేసి ఇంకా 1/2 kg తీసుకొని వచ్చాను. సో, చూస్తున్నారు కదా, ఇంకా డబ్బాలు ఇంకా వంటగదిలో పెట్టేసుకుంటాను ఇంక ఇవన్నీ. ప్రస్తుతానికైతే ఇంకా అవి అయిపోయినాయి మాత్రం స్టోరేజ్ చేసుకున్నాను. నిన్నే డబ్బాలన్నీ ఇంకా వాష్ చేశాను అనమాట. నేనైతే ఏది అయిపోయినా సరే ఆ డబ్బా వెంటనే వాష్ చేసుకుంటాను. సో, ఇంకా నాకైతే జిడ్డుగా ఉన్న దుమ్ము ఉన్న ఇది ఉన్న చాలా చిరాకు అయిపోద్ది. ఇక్కడైతే టైం అయితే 7:30 అవుతుందన్నమాట నైట్. సో, పిల్లలు ఇంకా వంకాయ కూర అయితే ఇంకా ఏం పెట్టిన రెండో పూట అనేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, 2 సాసులు. సో, ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ఇందులో అయితే 3 ఎగ్స్ పగలగొట్టి వేసేసాను. సో, కొంచెం అయితే ఇంక అతుక్కుంటుంది అనమాట. అతుక్కొని ప్యాంట్స్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నాను, అస్సలు కుదరడం లేదు. సో, డబ్బులు ఉన్నప్పుడే కుదరనప్పుడు డబ్బులు ఉంటాయి అనమాట. ఇంకా అలా ఉంటుంది అనమాట. ఇంక అందుకే టైం అసలు కుదరడం లేదు అవి కొనటం వల్ల, అది కొనుక్కోవడం. సో, ఎగ్స్ అయితే ఇంకా పెద్ద పెద్ద పీసులుగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే పక్కకు తోసేసాను ఇంకా అదంతా. పక్కకు తోసేసి ఇంకా ఆయిల్లో ఇంకా ఉల్లిపాయ ముక్క, అదే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి వేసేసుకున్నాను. కొంచెం అయితే చిటుకుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర పేస్ట్ అయిపోయింది, అల్లం పేస్టు. అందుకనేసి కొంచెం దంచుకొని వేసుకున్నాను. ఎక్కువైనా బాగోదనమాట ఫ్రైడ్ రైస్లో.
సో ఎలాగో సాసులు వేస్తాం కదా, ఇంక ఇక్కడ ఒక పచ్చిమిర్చి అయితే ఇంకా 4 ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. ఇందులో అయితే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా ఇంకా వేసేసుకుంటున్నాను. సో బాగా కొంచెం ఒక 2 సెకండ్స్ అయితే ఇంకా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంక ఇదైతే ఇంకా ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేసాం కదా, అవి కూడా మగ్గినాకైతే ఇవి వేసాను. చాలా బాగుంటుందన్నమాట. ఏదో నాకు వచ్చిన ఇదిలో అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నాకు అంత ఇదిగా కూడా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట కొంచెం కొత్త కొత్త వంటలు అయితే. సో ఒకసారి పాడైపోయినా ఇంకా రెండోసారి బాగా వస్తుంది కదా. సో ఎప్పుడైనా తినాలనిపించినా సింపుల్గా అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇట్లా ఈ విధంగా అయితే చేసుకుని తింటామన్నమాట. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఎగ్స్ ఇవన్నీ వేసేస్తాను కదా. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుంటాను. ఇంక ఇందులో దానికి సరిపడా ఎగ్స్ అయితే రైస్ అయితే వేసేసుకున్నాక బాగా కలుపుకున్నాకైతే చక్కగా సోయా సాస్, ఇది మొన్న డీమార్ట్లో తెచ్చానండి. ఇంకా అంతకుముందు సోయా సాసులు ఉండే మా బుడ్డోడు అయితే మొత్తం పిండి చేశాడనమాట. ఒకసారి ఫ్రిడ్జ్ క్లీనింగ్గా చేసినప్పుడైతే మీకు అయితే చూపించాను ఆల్రెడీ. సో మళ్ళీ తీసుకొని వచ్చానమాట. ఇంకా సోయా సాస్ ఒకటి, చిల్లీ సాస్ ఒకటి తీసుకొని వచ్చాను. సో ఏదో నాకు వచ్చిన రీతిలో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా అయితే చేసుకుని తింటున్నాము. సో కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ లాస్ట్లో వేసాను. ఇంకా మొత్తం ఇది ఒక 2-3 సెకండ్స్ మగ్గితే సరిపోతుందనమాట. ఇంకా సోయా సాసులు, చిల్లీ సాస్ వేసేసి లాస్ట్లో ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు అయితే ఇంకా వేసేసుకున్నాను. 1 సెకండ్ మగ్గితే సరిపోతుందండి. ఇంకా రెడీ అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ అయితే. సో ఇంకా పిల్లలకు పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాము. ఈరోజు డిన్నర్ సింపుల్గా అయితే ఇంక ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఎప్పుడన్నా కర్రీ నచ్చకపోతే ఈ విధంగా అయితే చేసుకుని తింటాము, లేకపోతే మా హస్బెండ్ బయట నుంచి తీసుకుని వస్తాడనమాట. సో ఓకే ఫ్రెండ్స్. సో ఇంకెక్కడేమో ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయితే తీసుకొని వచ్చాము. ఒక కాయ అయితే ఇంకా ఒలిసి పెట్టేశాను అనమాట. ఇంకా రాగానే స్నానం చేసినాక ఒక ఫ్రూట్ అయితే ఇంకా ఒలిసి ఇంకెక్కడ ఒలిసి గిన్నెలో వేసాను. రోజుకొక ఫ్రూట్ అయితే ఇంకా ఒలిసి ఇస్తున్నాను. ఇంకా తినేసి హోంవర్క్ అయితే ఇంకా రాస్తారనమాట. బుక్స్ కూడా ఇంకా సంపులో అయితే సర్దారు, ఇంకా చూపిస్తారు మీకైతే. ఇంక ఇదిగోండి ఇంకా బుక్స్ అయితే ఇంకా సర్దేశారు. సో ఇవి పాత బుక్స్ అనమాట. ఇవి డ్రాయింగ్ వేసుకున్నారు. హోంవర్క్ అంతా రాసినాకైతే ఇంకా డ్రాయింగ్ వేసుకున్నాక అక్కడ పెట్టుకున్నారు. సో పాత బుక్స్ కదా, ఇంకా వేస్టేజ్ చేయడం ఎందుకనేసి ఇంకా అవి కూడా కలర్స్ వేసే ఉన్నాయి. సో వేసుకుని అక్కడ పెట్టారు. ఇంకెక్కడైతే నిన్న రేషన్ బియ్యం వస్తే నిన్న పొద్దున అయితే ఇంకా వేయించుకొని ఇక్కడ పెట్టేశాను. సో ఇంకా అట్ల పిండిలోకి ఇంకా ఈ కావాల్సిన వాటిలోకి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా నిన్నైతే అసలు ఎప్పుడు కట్టుకున్న శారీ అండి. ఇంక ఇది వర్షం వల్ల అయితే అస్సలు వాష్ చేయడం లేదు. ఇంకా పక్కనే పెట్టేశాను. ఎండేస్తుందేమనేసి ఇంకా షాంపులో జాడిచ్చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే వర్షం అస్సలు తగ్గడం లేదనమాట. సో ఇంకా నైట్ పూట ఇంకేముందండి, ఇంక పనులు ఏమీ లేదు. ఇంకా పిల్లలు కూడా ఇంకా అన్నం తినేసి ఇంకా టీవీ చూస్తున్నారనమాట. సో నేనైతే వాల్యూమ్ తగ్గించేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఈవినింగ్ అయితే ఇంకా అంట్లు తోముకున్నానండి. ఇంక ఇవైతే ఆరిపోతే చినుకులు పడుతున్నాయి అనేసి ఇంకా లోపల పెట్టేశాను. సో తడిగా ఉంది ఇంకా ఆరతాయి అనేసి సో పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇది సింపుల్గా వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి మరి. బాయ్.